వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలను ఆహ్వానించిన మంత్రి లోకేష్. జోరుగా అమరావతి పనులు నిర్మాణం అవుతున్నట్టు తెలిపిన మంత్రి నారాయణ. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బుధవారం విజయవాడ దుర్గమ్మ, బుధవారం సాయంత్రం విజయవాడలోని కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతిని సాల్వాతో సన్మానించి అమ్మవారి ఫోటోను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. దుర్గమ్మను దర్శించుకున్న ఆయన భక్తులతో కరచాలనం చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమరావతిలోని వెలగపూడిలో గురువారం జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. డిఎస్సి నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో ప్రసంగించిన లోకేష్, వైసీపీ వాళ్ళు డిఎస్సి అడ్డుకోవడానికి 100కు పైగా కేసులు వేశారని, వాటిని అధిగమించి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా డిఎస్సి విజేతల సభకు వచ్చి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులను అభినందించారని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు, వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు, అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అందరికీ వాళ్ళ మీ టేబుల్ పైన ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీకు పెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా మీకు ఈ ఒక్కొక్క జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తాం. సో గౌరవ ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా నేను కోరింది ఏంటంటే ఆ జోన్లో అందరు కూర్చుంటే, ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ దగ్గరనే పనిచేస్తారు, మీ పాఠశాలలోనే ఉంటారు కనుక ఒక అనుబంధం ఏర్పడాలనే ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేసాం. వెన్యూ ప్లాన్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసాం, సో దట్ మీకు సులభంగా ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, అందరం కార్లు వేసుకుని వెళ్తే మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కనుక ఇక్కడ మేము బస్సులు ఏర్పాటు చేసాం. ఎమ్మెల్యేలందరూ కూడా నీట్గా బస్సులు ఏర్పాటు చేసాం. విప్ గారికి, చీఫ్ విప్ గారికి, విప్లందరూ కూడా మేము ఆ విషయం తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. సో దయచేసి ఆ బస్సుల మార్గం ద్వారా అక్కడికి వస్తే ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మేము గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ, కొంతమంది సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష, బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా, పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష. ఈ మీ ద్వారా వాళ్ళని
ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. అమరావతి నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతిలో సిఆర్డీఏ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి 3 ముక్కలాట ఆడిందని, దీంతో అడవిలా పెరిగిన అమరావతిలో చెట్లు తొలగించేందుకు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్జిల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాలు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి 31 నాటికి 3,500 ప్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ డిస్కస్ చేయమని సీఈలతోనూ అధికారులు చేసాం. దాని మీద డిస్కస్ చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని అథారిటీలో పెట్టి, అథారిటీలోను క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి యాక్చువల్గా కోర్టులకు ఇట్లా బాగుండా యాక్చువల్గా చేసాం అధ్యక్ష. తర్వాత మళ్ళా టెండర్లు సేమ్ టెండర్స్ కంటిన్యూ చేయమంటే వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేటుతో చేయలేము మేము, ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పడంతో మళ్ళా టెండర్లు పిలిచాం అధ్యక్ష. దాన్ని ఐటమ్ రేట్లో టెండర్లు పిలిచి టెండర్లు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా యాక్చువల్గా అథారిటీలో అప్రూవ్ చేసి క్యాబినెట్లో పెట్టి చేయటం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా వాటి డీటెయిల్స్ యాక్చువల్గా షీట్లో ఇచ్చాం అధ్యక్ష. అయితే అనేక సమస్యలు యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే ఉన్నాయి అధ్యక్ష. ఒకటి టెక్నికల్ కమిటీ వేసాం. తర్వాత 5 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. అందువల్ల వాటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్టడీ చేయమన్నాం. వాళ్ళు స్టడీ చేయడానికి దాదాపు 3-4 నెలలు యాక్చువల్గా సమయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా మళ్ళీ సెకండ్ టైం కూడా స్టడీ చేస్తామని మళ్ళీ వాళ్ళు కొంత టైం అడిగారు. సెకండ్ టైం అంటే దానిలంతా వాటర్ ఉండిపోయింది అధ్యక్ష. కింద ఈ అసెంబ్లీ, హైకోర్టు ఏదైతే ఆల్రెడీ తవ్వి కొంత ఫౌండేషన్ వేస్తున్నారు, ఆ వాటర్ ఉన్నప్పుడు చెక్ చేశారు. మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా ఉంటే దానికి ఇదంతా కూడా 8 నెలల సమయం పట్టింది అధ్యక్ష. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పెరగటం జరిగింది. కాంట్రాక్ట్కి అలాట్ చేసాం. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష. అయితే గత 2-3 నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మంత్రికి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా. దాదాపు 10,000 మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అది మాత్రం మార్చి 31కి అవి 4,000 అపార్ట్మెంట్స్, 4,000 హౌస్ అధ్యక్ష. 4,000లో 3,500 మార్చి 31కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది. మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. అయితే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను ఆ వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కోవాలి, అవసరమైతే మనం ఇక్కడ SC/ST కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించొచ్చు. ఎమ్మటే పొద్దున పూట మఫ్టీలో 2 పోలీసులు వచ్చారు సార్. 2 వచ్చారు. నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది, కాలు కూడా పట్టుకుంది. ఎందుకు సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్, ఎందుకు కొడుతున్నావు అంటే ఎమ్మళ్ళు ఏం చేద్దానా నువ్వు మాకు చెప్తావా, నీకంత ధైర్యం ఉంది. ఆ బాబా ఇది ఏరియా కోసం ధర్నా చేసిన సార్, అది దాంట్లో పాల్గొన్నా. అక్కడ నన్ను వాళ్ళు చూసిరు, దాని గురించి కొట్టి అసలు నీకేమైనా గుంట భూమి ఉందారా అమ్మళ్ళ జొడక, నీకేంటి అవసరం, నీకేమైనా అవసరం ఉందారా, నీకేమైనా గతి ఉందారా నీకు, ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా లమ్మళ్ళంజడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటా సార్ 25 నిమిషాలు నరకం చూపెట్టారు సార్. 3 కానిస్టేబుల్ వచ్చాయి సార్. 25 నిమిషాలు ఏకదాటి సోయి లేదు సార్, సోయి ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం చూసుకుంటూ వచ్చినా సార్. 25 నిమిషాల తర్వాత బెల్ట్ తోని లాఠీలతోని స్టేషన్లో నడిచి ఓపిక లేకుంటే పొద్దు నుంచి సాయంత్రం ఎక్సైజ్ కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడవని. లాస్ట్ మూమెంట్ లో కోర్టుకు తీసుకే టైం పోలీస్ నుంచి బయటికి రాగానే సార్
కుంటున్నాను సార్ నేను. మళ్ళీ కూడా గట్టిగా నడవని కాళ్ళతో తంటున్నాను సార్. మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి. ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో. ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక? ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా. ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తా నేను. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్ కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి ఎక్కడ అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇంతవరకు ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి కూడా ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అట్లా ఉంది. ఎందుకంటే ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేవు. సో ఇవన్నీ చూసిన తర్వాత అందరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా, అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. అండ్ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ఒకసారి అది అందరికీ అర్థం అవుతుంది ఆల్రెడీ. సో అందుకోసమనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాను అండ్ ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా వచ్చాను. అందరు అదే అడుగుతున్నారు, ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఎక్కువ జాయిన్ అవ్వరు, మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అని. ఎందుకంటే అందరికీ అర్థం అవుతుంది స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుంది అన్నది. సో అందరూ కూడా ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా పాలిటిక్స్కి రావాలి. అండ్ స్టేట్ డెవలప్మెంట్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ పాలిటీషియన్స్ హ్యాండ్స్, ఒక రాజకీయ నాయకులు లీడర్స్ దగ్గరనే కాదు, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధిని వాళ్ళ బాధ్యతగా తీసుకున్నప్పుడే అది ముందుకు వస్తుంది. కాబట్టి అండ్ బీఆర్ఎస్ పార్టీతోనే మనకి అభివృద్ధి వచ్చింది అన్నది మన అందరికీ తెలుసు. విశాఖ జిల్లా మధురవాడ జీవీఎంసీ జోన్ 2 కార్యాలయం బయట సిఐటియు నేతలు పెద్ద ఎత్తున సిఐటియు నేతలు ధర్నాకు దిగారు. రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వినూత్నంగా భిక్షాటనతో చిరు వర్తకులు నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ మమ్మల్ని యాచకులుగా మార్చవద్దని, మా కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్ని యాచకులను చేయవద్దని, మా కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని, మా ఉపాధిని కాపాడాలని, రక్షణ కల్పించాలని నినాదాలతో చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది పోలీస్ బృందంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన తనిఖీలు 8 గంటల వరకు కొనసాగాయి. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టి సరైన ధృవపత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరరహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఈ విధంగా తెలిపారు. కార్యక్రమంలో తూప్రా సిఐ రంగకృష్ణ, రామాయంపేట సిఐ వెంకటరాజ గౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి పాల్గొన్నారు. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చేగుంట ప్రాంతము ఇండస్ట్రియల్ బెల్ట్, చేగుంట శంకరంపేట ఇదంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి బయట నుంచి ఉపాధి కోసం వచ్చి చాలామంది వ్యక్తులు బీహారు, తర్వాత యూపీ, ఛత్తీస్గఢ్, తర్వాత రకరకాల ప్రాంతాల నుంచి దేశం నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రెంట్లకు కూడా వాళ్ళు నివసిస్తున్నారు. అదే కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా వస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా క్రిమినల్స్ కానీ తర్వాత ఎవరైనా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారా అన్న ఉద్దేశంతో కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ని అవేర్ చేయడం కోసం ఇక్కడ సైబర్ క్రైమ్స్ కానీ, షీ టీమ్స్, తర్వాత ముఖ్యంగా మహిళల పట్ల నేరాలు కానీ,
వీటిని ఆపడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రజల్ని అవేర్ చేయాలని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మా సిబ్బంది అందరూ దాదాపు 110 మంది మొత్తము 2 సిఐలు తర్వాత 12 మంది ఎస్ఐలతో తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఒక 69 వెహికల్స్ 2 వీలర్ వెహికల్స్ అదేవిధంగా 2 ఆటోలు నంబర్ ప్లేట్లు సరిగా లేని పేపర్లు సరిగా లేని వీటిని వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ని కూడా మేము అవేర్ చేయడం జరిగింది. గాంజా కానీ తర్వాత డ్రగ్స్ కానీ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని చెప్పేసి సైబర్ నేరాల్లో పాల్పడొద్దు అదేవిధంగా సైబర్ నేరాలకు గురి కావద్దు అనే విషయము మీరు కూడా బాధితులుగా మిగిలిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పోలీస్కి ఏంటంటే నిరంతరము ప్రజల సహకారం కావాలి. ఆ సహకారం కోసం వాళ్ళను అప్పీల్ కూడా చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ చేసినారు. మాకు కూడా వాళ్ళు కూడా ప్రజల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సార్ ఇది రెగ్యులర్గా మీరు కంటిన్యూ చేయండి, మాకు ఒక భరోసా లాగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఏంటంటే సక్సెస్ఫుల్గా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.